సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయంటే మూవీకి ఉండే హైపే వేరే లెవెల్లో ఉంటుంది. అయితే కొన్ని సినిమాలు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్లు కావచ్చు, మరికొన్ని సినిమాలు మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకోవచ్చు. కానీ కొన్ని సినిమాలు రిలీజ్ అయిన ఫస్ట్ డేనే డిజాస్టర్ టాక్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో ఈ షార్ట్ లో తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే సినిమా థియేటర్ల వద్ద తన ఫ్యాన్స్ చేసే సందడి మామూలుగా ఉండదు. ఇక ఈ హీరో చేసిన సినిమాల్లో చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాయి. కానీ 2008లో రిలీజ్ అయిన జల్సా మూవీ మాత్రం మొదటి రోజు ఫ్లాప్ టాక్ తెచ్చుకొని తర్వాత బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ కూడా మొదటి రోజు నెగటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ చివరిలో సూపర్ హిట్ అందుకుంది. నాగార్జున నాగ చైతన్య కాంబోలో వచ్చిన బంగారు రాజు మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత వరుస కలెక్షన్ల వర్షం కురిపిస్తూ సూపర్ హిట్ అందుకుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేష్ బాబు రష్మిక కాంబినేషన్ లో వచ్చిన మూవీ సరిలేరు నీకెవరు. ఈ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అదే విధంగా అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ సినిమా కూడా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూలు రాబట్టి పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదే కాకుండా సరైనోడు కూడా నెగటివ్ టాక్ సొంతం చేసుకుని సూపర్ హిట్ అందుకుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా కూడా ఫస్ట్ డే నెగటివ్ టాక్ తెచ్చుకుని తర్వాత సూపర్ హిట్ ను అందుకుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేయండి.